ఇక్కడేం చేస్తున్నావు? ఏమైందో తెలియదు, ఇది చూస్తే గీనే ఉండాలనిపిస్తుంది. అవునా, సరే ఇక్కడ ఒక తాజ్మహల్ గట్టి నీకు గిఫ్ట్ ఇస్తాలే. పదా పదా రా. ఆగు. ఎంతసేపు ట్రై చేసినా కార్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు కార్ స్టార్ట్ ఎలా అయిపోయింది? ఏదైతే ఏంది, స్టార్ట్ అయింది కదా. అవునా, పదిగా పోదాం. సరే పదా. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. దండాలు బాబు, దండాలమ్మా. గీ పాపేవారు? ఒకరోజు ఊరి చివరి గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీకెవరైనా ఉన్నారమ్మా అని అడిగాను. తనకెవ్వరూ లేరని చెప్పింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుందమ్మా. పాపం, కళ్ళు కనిపించవమ్మా. గట్లనా? నీ పేరేంది పాపా? అరుంధతి. ఇవనేమోంది. నా పేరు కూడా అరుంధతే. నా పేరు నువ్వు పెట్టుకున్నావేంది? కాదు, నా పేరే నువ్వు పెట్టుకున్నా. ఆహా. రండి సార్, ఓకే, కమ్ లెట్స్ గెట్ ఇన్సైడ్. అరుంధతి, రే ముసలోడా, వాళ్ళ గుమ్మడికాయతో దిష్టితి. అలాగే తల్లి. వావ్, షీఈ్ అమేజింగ్. ఇరుగు దిష్టి, ఒరుగు దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి అందరూ పోవాలి. లోపలికి వెళ్ళండి అమ్మా. కమ్. జగ్గు, నా కోసమే గీ ఫామ్ హౌస్ కొన్నావా? ఎస్ డియర్. యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇలా మస్తు ఖుషిగా ఉన్నా. థ్యాంక్ యూ. సార్ మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నేను సిద్ధప్ప ఇక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒక కబురు పెట్టండి చాలు. చిటికలో చేసేస్తాను సార్. ఓకే బ్రహ్మి, థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. కమ్ ఐల్ షో యు. దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. చాలా మంచిగుంది కదా జగదీష్. ఇదంతా నీకోసమే డార్లింగ్. అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనమ్మా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? సార్ అర్జెంటుగా వెళ్ళాలి. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్
అశోక్ నగర్ అటువైపు సార్, అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇలా ఇటువైపు. కూడా దారింది, ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. దేవుడా, ఏరినే కఠోరా ఇదేంటిది? ఆవాహయామి, రా ఆవాహయామి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. కరాలుడి ముందు ఆసీనుడు బిక కూర్చో. ఓం ఆవాహయామి, ఓం ఆవాహయామి. ఓం క్లీం రేం. నీ కేశాలను సమర్పించరా, నీ వస్త్రాన్ని సమర్పించరా. ఓం ఆవాహయామి, ఓం ఆవాహయామి. నీ నెత్తురుని ఈ హోమానికి సమర్పించరా. ఓం క్లీం. కొరోలుడు నిన్ను రమ్మంటున్నాడు అంటున్నాడు. వెళ్ళో వెళ్ళో వెళ్ళో. సంతోషం కొరాడా, సంతోషం. నేటితో నా యాగానికి సార్థకత లభించింది. ఇక నన్ను ఎలాంటి శిలాలు అడ్డుకోలేవు. ఏంటి పొద్దునే మంచి సెక్సీగా తయారయ్యో. గట్ల నిలబడి చూడకపోతే జరంత హెల్ప్ చేయొచ్చు కదా. సారీ బాస్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నీది. చాలు చాలు, ఆడ కూర్చొని స్వామీజీ వచ్చేదాకా వెయిట్ చేయి. ఓకే, అలా అన్నా బాగుంది. ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడైతేయో ఏందో. దీనికి ఇంతెందుకు అయింది? ఇది ఇంటీరియర్ డెకరేషన్ సార్. దేనికి? ఆ మెటీరియల్ అంతా ఫారెన్ నుంచి తెప్పించాను సార్, అందుకే అంత అయింది. రండి రండి స్వామి. నమస్కారం స్వామి. నమస్తే స్వామీజీ. రండి రండి స్వామి. ఆయుష్మాన్ భవ, ఇష్టకార్య సిద్ధి ప్రాప్తిరస్తు. అమ్మా అరుంధతి, నువ్వు వెళ్ళి పాలు పొంగించమ్మా. గట్లనే స్వామి. ఈ జలాన్ని ఇల్లంతా చల్లండి.
శుద్ధి చేయండి. ఓం నమో నారాయణాయ నమః. శ్రీపీఠ గురుపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శిష్యులారా, మంత్రాలు చదువుతూ ఆ జలాన్ని ఇల్లంతా చల్లండి. ఆది పరాశక్తి ఆగమనంతో మీ ఇల్లంతా పావనమైంది. కానీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ధైర్యంగా ఉండండి. ఆ ఆది పరాశక్తి మిమ్మల్ని నిత్యం కాపాడుతుంది. స్వామి, మీ దయ్యున్నంత వరకు మాకు ఎసొంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోనే ఉండండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టున్నారు. నమస్తే నమస్తే నమో నమః. విశ్వా, 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 నీకు శుభగడియలు ఆసన్నమైనాయిరా. నీ అదృష్టం నీకు దక్కిన వరం. ఆ రెండు ఒక్క చోటే ఒకే కోటలోకి చేరాయిరా. ఇక మనం సమయం కోసం ఎదురు చూడటమే. అవునా తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకు ఎనలేని శక్తినిస్తున్నాయి. కుమారా, ఇన్నాళ్ల నీ నిరీక్షణకి, ఇన్నేళ్ల నా అన్వేషణకి త్వరలో ప్రతిఫలం దొరకబోతుందిరా. నీకు విముక్తి, నాకు అనురక్తి. విశ్వా, ఇక నీకు తిరుగులేదు. సర్వశక్తులు నీ సొంతం. అతి త్వరలో రాబోయే అమావాస్యకి అన్ని మన ఆధీనంలోకి పెట్టుకోవాలి. శాప విమోచనం కోసం కసిగా ఎదురు చూస్తున్నా. అవును విశ్వా, వివాహిత అరుంధతి, అదే పేరు గల బాలిక, ఇద్దరు మన కోసమే సిద్ధంగా ఉన్నారు. మన అన్వేషణకు ఫలితం రాబోతుంది. అహం అఘోర, అహం ఆజ్ఞ. తండ్రి, ఇక నేను సిద్ధం. మీ ఆజ్ఞ. కానీ ఏమి నీ సందేహం? ఆ అరుంధతికి వివాహం జరిగింది కదా? వివాహం మాత్రమే జరిగింది, సంభోగం జరగలేదు. ఆ అరుంధతి కన్యగా ఉండడానికి నా సర్వశక్తులతో యజ్ఞాన్ని పూర్తి చేస్తాను.
నిన్ను ఈ విశ్వానికి అధిపతిని చేస్తాను. నేనేరా శివాని, రేపు కలుస్తాను. ఒంటరిగానే రా, నీకు తెలుసుగా నాకు అలవాటేరా ఇవన్నీ. ఓకేనా, బాయ్. డూ యూ వాంట్ లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లిఫ్ట్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. భలే వారండి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా ఏంటి? లిఫ్ట్ ఇస్తాను, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు, నన్ను ఏడ చూసినావో? అదే ఎక్కడా అని. ఇప్పుడే ఈయన్నే చూసినావు, సరేనా? పద. థ్యాంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో మిమ్మల్ని డ్రాప్ చేసి ఆఫ్ నాకు ఇచ్చినందుకు. ఎనీవే థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి? అదే తెలుస్తలే. ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను కూడా కొత్తనే, ఎవ్వరు తెలియదు. అయితే మా గెస్ట్ హౌస్కి వస్తారా? గెస్ట్ హౌస్ కా? ఏం పర్లేదు, ఎవ్వరుండరు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మో నాకు భయం, నేను రాను. నన్ను ఏమనుకుంటున్నారండి, నేను పక్కా జెంటిల్మెన్ని. మీ నవ్వు చాలా బాగుంటుంది సార్. డోంట్ టచ్ మీ. ఓకే ఓకే ఓకే. ఇంకెంత దూరం? దగ్గరలోనే వచ్చేసింది. అబ్బాబ్బా, అర్జెంటుగా ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి. ఆ తర్వాత? మీరు చాలా చిలిపి మనిషిలాగా ఉన్నారే, నన్నేం చేయరు కదా. మిమ్మల్ని నమ్మి ఈ టైంలో ఒంటరిగా వస్తున్నా. ఏమీ చేయనండి, నేను అలాంటివన్నీ కాను. ఏం నవ్వుతున్నారు? ఓ, మాటలతో బాగానే మాయ చేస్తున్నావే. గదేందో నాకు అర్థం కాలే. అన్నీ అర్థమవుతాయి గెస్ట్ హౌస్ వెళ్ళాక. ఏయ్, నాకు కరాటే వస్తుంది తెలుసా? అబ్బో, మేము భయపడిపోవాలా? ఎవరు భయపడతారో చూద్దాం. పద పద. నువ్వే కాదు, నీ మాటలు మనకి కిక్కిస్తున్నాయి. అర్జెంటుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఏంది ఈడాప్నావు? ఏం బ్యూటీగా ఉన్నావే, నీ ఫిగరు, నీ పెదాలు, ఆ కవ్వించే కళ్ళు. అబ్బో, నీ బ్యాగ్ చూస్తే మతి పోతుందనుకో. ఏయ్, ఏం సడన్ గా నా అందం గురించి గట్ల మాట్లాడుతున్నావు? మాటలే కాదు, మనిషిని కూడా తేడానే. నన్ను కాదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఏంటా నవ్వు? కామెడీ చేయట్లేదు నేను, నా గురించి నీకు తెలియదు. అబ్బా!
ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో నమః. ఆ దేవుడి దయ వల్ల మీరు చల్లగా ఉండాలమ్మా. అమ్మా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నీకంతా మంచిగా జరుగుతుంది. మా ఆయన ఉండగా నాకేం లోటు ఉంటది? సూపర్గా ఉన్నావు. ఏందిది తప్పు, ముందు లెప్పలేసుకో. సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిట్లో మావాసయాటలేలా సమయానికైనా సరదాల గోలా లోన బాబా రేగేను జ్వాల కవ్వించని అల్లరి కసిపించని మగసిరి మురిపించని అలజడి మతిపోగొట్టేని వైఖరి విరహాల వేడి ఓపలేకే వచ్చారస మంజరి సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిట్లో మావాసయాటలేలా హద్దులే చెరిపేయాలే మరి ముద్దుల్లో నన్నే ముంచెయ్యాలే బిడియాలే వదిలేయాలే బిడి కౌగిలిలో నన్నే దాచేయాలే నన్నాపతరమా పూలవనమా కులికే వయ్యారమా సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిట్లో మావాసయాటలేలా గుండెలో పిరే వెచ్చగాని టూపులే తీసెనులే కళ్ళలో మైకమే కొత్తగా నన్నే కమ్మేసనే
రావే నా కోమలే సాయంత్ర వేళ సరసాలు ఎలా సందిట్లో మావా సయ్యాటలేలా అరుంధతి ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాలు చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవ్వద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? నా బంగారం. మార్నింగ్. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు, బిజీగా ఉన్నాడేమో. సరే, నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే, ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప, బాబు గారు, సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటారుందతి, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు, నీకు మ్యాజిక్ చేస్తాను. చూడు, నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చం మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, హే, బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా? అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్.
విశ్వ, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వ, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి, ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్, 2 డేస్లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని. నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సేరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి. బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్ సత్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడు ఇదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్. కటోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. కటోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్, చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో, చాలా పొడుగుంది. ఇంకా ఉంది. టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా, అమ్మో, శృంగార మాల్జైన్. అంత పొడుగు ఎందుకులే, జైన్ బాబా నండి. 3 వస్తుంది. జైన్ బాబా, నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి ఖర్జూరా జూచుకి, నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్, సిలిండర్ కూడా. కమాన్. ఏడి, ఎక్కడికి వెళ్ళాడు? షర్ట్ తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి? ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్ల గిన్నెగా.
వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి. అయ్యయ్యో, ఎంత హీటో. Yes, that is the power of Parabrahma. చీకటి పడేలా ఉంది. ఇంకా ఎంత దూరమో? జగదీష్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఉందిరా. రే 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 ఆపరా చాలు. జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి పెళ్ళాం కోసమా? రే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నాకు చెప్తేలారా? ఏ మాట కామాడే చెప్పాలరా. ఏం పర్సనాలిటీ రాది. నిజమేరా. అబ్బో, ఆ రూపాన్ని తలుచుకుంటే కామాళ్ళు కైపెక్కిస్తున్నాయిరా. చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగు, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? టాపిక్ ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే, సే సారీ టు నిత్య. సారీ సారీ సారీరా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంటుగా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముంచేయాలి. అవునరా.